సమంత శోభిత ధూళిపాల జాతకం చెప్పేసిన వేణుస్వామి, నాగార్జున ఫ్యాన్స్ ఫైర్. వివరాల్లోకి వెళ్తే వేణుస్వామి సమంత నాగచైతన్య జాతకం చెప్పినప్పటి నుంచి ఇతను ఒక భారీ జ్యోతిష్యుడిగా విపరీతంగా ఫేమస్ అయిపోయారు. అసలు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఈయన గురువు గారు. ఈయన చెప్పింది చెప్పినట్లు 100% జరుగుతుందని చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినీ యాక్టర్స్, హీరోయిన్స్ ఈయన వెంటే తిరుగుతూ ఉంటారు. అయితే ఈయన చెప్పిన సమంత నాగచైతన్య జాతకం తప్ప మిగిలిన ఏ విషయంలో కూడా ఈయన చెప్పింది 100కి 10% కూడా నిజం కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడని చెప్పిన వేణుస్వామి తరువాత అవుతాడనుకున్నాం, అవ్వలేదు, ఏం చేస్తామంటూ ప్లేట్ ఫిరాయించేశారు. మరి రూపాయి కాయిన్ ఎగరేస్తే బొమ్మ బోల్సో పడదా, అయితే అది లేకపోతే ఇది అంటూ ఏదో ఒకటి చెప్పేస్తూ పొరపాటున వర్కౌట్ అయితే అదుగో నేను చెప్పింది జరిగింది 100% అంటూ అదే వీడియోని పదే పదే ప్లే చేసుకుంటూ తన పాపులారిటీ పెంచుకుంటున్న వేణుస్వామి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. నాగచైతన్య శోభిత ధూళిపాల జాతకాన్ని వీడియో రూపంలో రిలీజ్ చేస్తూ 2027కి ఖచ్చితంగా శోభిత ధూళిపాల నాగచైతన్య విడిపోతారని, వాళ్ళ జాతకంలో కుదుడు, గురుడు, శని అన్ని గ్రహాలు దగ్గరగా ఉన్నాయని, గురుడు శుక్రుడు 9వ స్థానం ఏదో స్థానంలో ఎవరో ఉన్నారంటూ శుక్రుడు, గురుడు, చంద్రుడు అంటూ చెప్తూ ఇతను ఈ టైంలో ఈ స్థానంలో ఉండడం వల్ల మీ జాతకం ప్రకారం మీ ఎంగేజ్మెంట్ ముహూర్తం వల్ల వీళ్ళిద్దరూ విడిపోయే అవకాశం ఉంటుందంటూ వేణుస్వామి క్లారిటీ ఇచ్చేశారు. అయితే సమంత నాగచైతన్య విషయంలో వేణుస్వామి చెప్పింది 100కు 100% జరిగింది. మరి వీళ్ళ విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతుందా? అసలు వేణుస్వామి మిగిలిన సినిమా యాక్టర్ల జాతకాల కన్నా నాగార్జున ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ జాతకాలు ఎందుకు చెప్తూ వస్తూ ఉన్నారు? ఎందుకంటే సమంత నాగచైతన్య జాతకం వల్లే వేణుస్వామి ఫేమస్ అయ్యారు కనుక.